కిషన్ గారు, ఏమైనా ఉందా బీఆర్ఎస్ హస్తం ఏమైనా ఉందా ఈ ఆందోళన వెనుక? అట్లా అని మళ్ళీ ఇన్సల్ట్ చేయడం ఎందుకు భరత్ గారు? పాపం వాస్తవానికి అంటే లాస్ట్ టైం ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మీ హస్తం ఉందని అన్నారు. అప్పుడు వాళ్ళు గ్రూప్ 1 క్యాండిడేట్స్ విషయంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు దీని వెనుక వేరే హస్తం ఉందన్నారు. అందుకని ఇవాళ నిరుద్యోగ కవాతు దీని వెనుక మీ రోల్ ఏమన్నా ఉందా అని అంటున్నా. రైతులు యూరియా కోసం వాళ్ళు లైన్లలో నిలబడితే వాళ్ళను పేడ్ ఆర్టిస్టులు అంటారు. పోలీస్ బెటాలియన్ల కుటుంబ సభ్యులు వస్తే వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అంటారు. అశోక్ నగర్ యువత బయటికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారు అని అంటారు. అది వాళ్ళ రొటీన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అసలు మనం ఇంత మాట్లాడుతున్నాం గానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో బహిరంగ ప్రకటన చేసేసారు కదా, వాళ్ళు ధర్నా చేస్తున్నది జాబులు వద్దు అని, నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు అనేసి వారే అన్నారు. అసలు ఇక ఆ స్టేట్మెంట్ అన్న తర్వాత ఇక అది పరాకాష్ట అన్నిటికీ. ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ డెమోక్రసీ, ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ ప్రొటెస్ట్. ఎందుకంటే చేస్తున్న నిరసననేమో వాళ్ళు చేస్తున్నది జాబ్ క్యాలెండర్, ఆ స్పష్టత వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పరీక్ష కోసము పోలీస్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మా కానివ్వండి, ఎవరికి వాళ్లకు కేటగారికల్ గా తెలుసు. కొందరు జాబ్ క్యాలెండర్ అని తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే పీక్స్ కి వెళ్ళిపోయారు. అసలు జాబ్స్ వద్దు అని చెప్తున్నారు, జాబ్స్ వద్దు అనడానికి ప్రొటెస్ట్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక దాన్ని మనం నవ్వాలనా ఏమనాలి? ఒకటైతే సరే, అశోక్ గారు ఆల్రెడీ లిస్ట్ చెప్పినారు. డిఎస్సీలు మేము ఎన్ని వేసినాము, పోలీస్ జాబ్స్ ఎన్ని వేసినాము, మేము ఏం క్రియేట్ చేసినాము. 10 ఏళ్లలో మీరు 1,30,000 ఉద్యోగాల 2,32,899 జాబ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాకుండా, అవి కాకుండా అని వాటిని కూడా జాబ్స్ గానే చూడాలి కదా సార్. ఎట్లా జాబ్ కాకుండా ఎట్లా చేస్తారు చెప్పండి? 2,32,000. ఓకే, 2,32,899 జాబ్స్ ఒక ఎత్తు అయితే, ఒకటి 100% ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. లెట్ మీ బి ఆనెస్ట్, లెట్ మీ బి ప్రాక్టికల్. అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, లెట్ బి హానెస్ట్. అనవసరంగా 2 లక్షలు చేస్తాం అంటే ఒకటి అర్రాస్ పాట పడినట్టు ఇంకోటి 3 లక్షలు ఫిల్అప్ చేస్తాం. ఎక్కడి నుంచి జీతాలు ఇస్తారు వీళ్ళందరికీ? ఉన్న వాళ్ళకి మేము భరత్ గారు, అందుకే మేము ఆనాడు ఒక టాస్క్ అని పెట్టేసి, ఒక ఆల్టర్నేటివ్ గా టాస్క్ ద్వారా ట్రైనింగ్స్ చేసి, రిక్రూట్మెంట్స్ చేసి, ప్రతి జిల్లాలో ఐటీ టవర్స్ కూడా ఏర్పాటు చేసి ఆ జిల్లాల్లో ఎట్లా రిక్రూట్మెంట్ చేయగలగాలి ఇలా మేము చెప్పగలుగుతాం సార్. వరంగల్ లో కిటెక్స్ అనే సంస్థ వచ్చింది. కిటెక్స్ లో 20,000 జాబ్స్ వరంగల్ వాళ్ళు, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు. వరల్డ్స్ కిడ్స్ కి లార్జెస్ట్ సెకండ్ అపెరల్ అది. అండ్ డెఫినెట్ గా ప్రభుత్వం ఎఫర్ట్ ఉంది. ఎందుకంటే దాని అధినేత సాబు జేకబే చెప్తాడు, ఆయనే కేరళ నుంచి వెళ్ళిపోవాలి అని వచ్చినప్పుడు ఆయనకు బీజేపీ రూల్డ్ స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆఫర్స్ వచ్చినాయి. కానీ హుటాహుటిన ఆయన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా అప్పుడు లేకపోతే, ఆ ఫెసిలిటీ లేకపోతే చాపర్ పంపించి తీసుకొని వచ్చి అధికారులను పెట్టి ఎక్కడ పెట్టాలి దాన్ని హైదరాబాద్ లో పెట్టొచ్చు, రంగారెడ్డిలో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. కానీ వరంగల్ లో కూడా Tier 2 సిటీ సెకండ్, హైదరాబాద్ తర్వాత వరంగల్ కూడా డెవలప్ కావాలని వరంగల్ లో తనను కన్విన్స్ చేసి అక్కడ పెట్టి ఇవాళ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 20,000 జాబ్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం. ఆదిలాబాద్ లో ఎన్టీటీ అనే సంస్థ, అక్కడ 500 జాబ్స్. ఎన్టీటీ అనే సంస్థ వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ ఒక యుఎస్ తోని మళ్ళీ ఎంఎన్సీస్ అవన్నీ కూడా వాళ్ళు చేసి అక్కడ ఒక 500 జాబ్స్. అంటే నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా చాలా కూడా ఆనాడు ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి, ఒక ఫాక్స్కాన్ అయినా, ఒక గూగుల్ లార్జెస్ట్ క్యాంపస్ అయినా, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో అది మా ఇంటెన్షన్. నేను ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఒక వైపు గవర్నమెంట్ జాబ్స్ జరుగుతూనే ఇంకో వైపు ప్రైవేట్ జాబ్స్, మా ఎఫర్ట్ మేము పెట్టగలిగినాం. మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యమనో, లేకపోతే వాళ్ళు వింటలేరనో, కోపమనో. ఒకటి ఏంటంటే కాన్స్టెంట్ ప్రొపగాండా ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ జనరల్లీ కూడా దే ఆర్ నాట్ ప్రో గవర్నమెంట్. ఎప్పుడు కూడా ప్రో గవర్నమెంట్ ఉండవు. టూ మెనీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, టూ మెనీ స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి. కాబట్టి ఆ డిసోసియేషన్ అనేది వస్తున్నది. అట్లా అని మేము బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయలేదు యూనివర్సిటీల మీద. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు యూనివర్సిటీకి వెళ్ళి నేను సమావేశం అసలు మీరు యూనివర్సిటీలో ఫిలప్ చేయలేదు కదా పోస్టులు. దానికి ఇక అది నేను చెప్పాలంటే చాలా పెద్ద ఎలాబరేటెడ్ అవుతుంది. 1,600 జాబ్స్ చేసినప్పుడు ఏమైంది? కేంద్రం యూజీసీ అన్ని రాష్ట్రాలకు పంపించింది ఏంటంటే రిజర్వేషన్ విషయం మీద. రిజర్వేషన్ చేంజెస్ ఉన్నాయి, రిజర్వేషన్ కేసెస్ ఉన్నాయి కాబట్టి అది ఓల్డ్. ఆ తర్వాత మేము చేద్దాం అనుకున్నది, మేము ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకురావడానికి గవర్నర్ గారు పంపిస్తే తమిళ సాయి గారు ఎంత ఇబ్బంది పెట్టిరో చూసినాం కదా.
ఓ నానా పంచాయతీలు తీసుకొని వచ్చి ఇవన్నీ పెట్టి ఎమ్మెల్సీ కేసు ఏమైందో మీరు చూసిర్రు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, మున్సిపల్ బిల్లు ఇవన్నీ కూడా అవైనాయి. ఇవాళ మేము మొన్న కొన్ని న్యూస్ పేపర్ లో చూస్తున్నాం. మేము 1600 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రకరకాల జాబ్స్ అందులో మేము ఐడెంటిఫై చేసి పెడితే వీళ్ళు ఇవాళ 400 జాబ్స్ అని అంటున్నారు వీళ్ళ న్యూస్ పేపర్స్ ప్రకారం. ఆ వాస్తవానికి అయితే నంబర్ పెరగాలి. అప్పుడే మేము 1600 ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తే ఇవాళ దానికంటే డబుల్ మల్టిప్లై కావాలి, కానీ వీళ్ళు కుదిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, ట్రస్ట్ కోషెంట్ ఎక్కడ పోయింది అని అంటే, మంచి టైమింగ్ మీరు యాక్చువల్లీ వాళ్ళ డిబేట్ చేస్తున్నారు. ఈ నిరసన ఒకటి జరిగింది కదా, ఐ హోప్ కేటగారికల్ గా వీళ్ళకు గుర్తుండి వీళ్ళు వాళ్ళ నిరసన చేస్తున్నారు కావచ్చు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2024 జనవరి 5th నాడు, అంటే ఇవాళకి 2 సంవత్సరాలు అవుతున్నది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోజ్ సోని గారిని కలిసారు, యూపీఎస్సీ చైర్పర్సన్ ని కలిసినప్పుడు ఆనాడు ఏమని చెప్పిండ్రు, మేము ఈ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, మేము తయారు చేస్తాము, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏర్పాటు చేస్తాము అని కలిసిన తర్వాత ప్రకటన చేశారు. సరే, ఆ తర్వాత ఆగస్ట్ లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, 2 ఆగస్ట్ 2024 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయిందని. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత చూస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పబట్టే యువత రోడ్డు మీదకి వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని చెప్పబట్టే యువర్ ఫూలింగ్. ఆనాడు ఫూల్ చేసిండ్రు, ఇవాళ కూడా ఫూల్, కాన్స్టెంట్ గా ఫూల్ చేస్తున్నారు. మేము 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. మేము చేసిన పాపం ఏంటి తెలుసా అండి, ఎల్బీ స్టేడియంలో ప్రతి జాబ్ ఇచ్చేటప్పుడు ఫోటో దిగండి మేము చేసిన తప్పు. ఇవాళ చేయాల్సిన అసలు విషయం ఆ డ్రామా కావచ్చు. 10 జాబులు ఇచ్చినా 100 జాబులు ఇచ్చినా రండి అని అందరిని ఎల్బీ స్టేడియం కి పిలుచుకొని కేసీఆర్ గారు, ఇగో డీజీపీ గారితో కూడా ఆర్డర్ కాపీ దిగబట్టే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే ప్రతి ఇచ్చే జాబు ఫోటో దిగి ఈ జాబులు మేము ఇచ్చినాము అని ప్రచారం చేసుకోవాలి కావచ్చు. అది చేసిన మేము సర్వేర్ జాబులు కూడా, సర్వేర్ జాబులని గవర్నమెంట్ జాబులు కాదు, నెలకు 1 ఎకరం కొలిస్తే ఆనరోరం ఇచ్చే వాటికి కూడా సీఎంఏ పత్రాలు ఇచ్చిండు. అవి గవర్నమెంట్ జాబ్స్ కావు. ఎంత మీరు అది స్పెసిఫిక్ ఎత్తిరు కాబట్టి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద స్పీచ్ ఇచ్చారు దాని గురించి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి జాబ్స్ ఎక్కువ లేవు ఇవ్వాలి అని. అది కాస్త పోయి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, లేదు ఉన్న వాళ్ళను మేము తీసేసుకుంటున్నాము, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని చేస్తున్నాం, మిగతా వాళ్ళను సివిల్ ఇంజనీరింగ్ అనే నామ్స్ లేకుండా అక్కడ కూడా వాళ్ళకు నష్టమైంది. ఇట్లా ప్రతి ఒక్క సెక్టర్ లో నష్టమైతున్నది. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్? రాహుల్ గాంధీ గారు నమ్మించారు. వీళ్ళు ఇప్పుడు నిజంగా కూడా అంటే పౌర సమాజం నమ్మించింది అనేసి వీరే చెప్పారు కదా, వీరిని చూసి వేసిండ్రా, వీరిని చూసి ఆ యూత్ బిలీవ్ అయిందిరా. కానీ ఇవాళ అందరు కూడా ఆలోచించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రా, ఇవాళ యువత మోసపోయినరా, లేదు పౌర సమాజం మోసపోయిందా? ఎందుకంటే మురళి గారు అయితే మాట్లాడతలేరు. ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నది, 2 years నుంచి వారిది సపోర్ట్ సడలేదు. హరగోపాల్ గారు మాట్లాడతలేరు, పాపం విఠల్ గారు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు. కోదండ రామ్ గారు అయితే సపోర్ట్ సైడ్ లేదు. ఆ యంగ్స్టర్స్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయినప్పుడు, వాళ్ళని వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు, ఇవాళ ఇదంతా కూడా జరుగుతున్న ఈ చర్చ ఎప్పుడు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో నిలబడి, అసలు ఆనాడే బట్టి విక్రమార్క గారు 2వ రోజు అసెంబ్లీలో నిలబడే మేము అసలు నిరుద్యోగ భరోసా, అదేంటది నిరుద్యోగ భరోసానే కదా దాని పేరు, అసలు అది లేనే లేదు, నిరుద్యోగ వృత్తి, అది లేనే లేదు నిరుద్యోగ వృత్తి, ఇక అసలు అది మేము హామీ అయ్యేలేదు అంటే ప్రియాంక గాంధీ గారి యువ డిక్లరేషన్ కట్టు, గ్యారంటీ అనేది చట్టం చేస్తాము అని అన్నారు, అది బాయ్ మర్చిపోయినరు. తర్వాత ఎప్పుడైతే మొదలు పెట్టినరో కేసీఆర్ గారు ప్రభుత్వంలో జాబులు నోటిఫై అయినాయి, పరీక్షలు కండక్ట్ అయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయి ఇగో మేము జాబ్స్ ఇచ్చినామా అని ఎప్పుడైతే ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టినరో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 2 సంవత్సరాల్లో కూడా మోసం, దగ, అవమానం, వాళ్ళందరినీ కూడా అవమానం. ఎందుకంటే లాఠీ చార్జ్లు వాళ్ళ మీద అయ్యి, ఇవాళ అరెస్టులు అయ్యి, ఇవాళ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే ఇక పాపం ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు కరపత్రాలు వరిగి వాళ్ళ ప్రోగ్రామ్ అజెండా డిజైన్ చేసిర్రు. అందరూ కూడా ఆ అశోక్ నగర్ కి తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారు ఒక చక్కని మాట ఆ రోజు అన్నారు స్పీచ్ లో, ఉన్నది ఇంకా రికార్డ్, आप जब कभी याद करेंगे हमें मैं आऊंगा आपके पास అని అన్నారు. తెలంగాణకి యువ జబ్ కభీ హమే యాద్ కరెంగే హమ్ ఆऊंगा, ఎక్కడ ఆऊंगा అండి? ఇంత లాఠీ చార్జ్లు అవుతున్నా, వాళ్ళు కోర్టులకు పోతున్నా, హైకోర్టులకు పోతున్నా, సుప్రీం కోర్టుకి పోతున్నా,
హైకోర్టులోనే అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు, ఎందుకంటే మొన్నటి దానికైతే అబ్జర్వేషన్స్ రాలే కానీ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ ఎన్ని పేజీల జడ్జ్మెంట్ ఉన్నది, తెలుగు మీడియం గురించి కానివ్వండి, లేకపోతే ఆన్సర్ సిలబస్ ల గురించి కానివ్వండి, వికీపీడియా సిలబస్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదైతే మార్క్స్ సిస్టమ్ ర్యాంకింగ్ సీక్వెన్స్ గా వచ్చినాయో ఇవన్నిటి గురించి హైకోర్టు చెప్పింది కదా. ఆనాడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఉద్యోగాలు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇవాళ లాఠీ చార్జీలు అవుతున్నప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఒకటి, మేమైతే సిన్సియర్ ఎఫర్ట్ ఆనాడు పెట్టినాం, రియలిస్టిక్ గా మాట్లాడినాం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయి, కేవలం డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఏమైంది మరి వాళ్ళ? ఆ తర్వాత మెగా డిఎస్సి, జంబో డిఎస్సి, జాబ్ మేళా ఇవన్నీ చెప్పారు కదా. ఇవాళ గుర్తుకొస్తుందా రియాలిటీ? అండ్ ఇంకొకటి, యాజ్ ఆఫ్ టుడే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా ఇవాళ ఏ మార్కెట్ లో ప్రైవేట్ జాబ్స్ ఉందండి? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి. రిక్రూట్మెంట్ కదా మనం మాట్లాడుకునేది. వీళ్ళు తెచ్చిన ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఒక్క కంపెనీ తీసుకొని వచ్చింది చెప్పమని చెప్పండి. ఆ తర్వాత ఎన్ని జాబ్స్ వచ్చినాయో మనకు అర్థమవుతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీస్ అని చెప్తున్నారు కదా, చాలా వచ్చాయి. అనౌన్స్మెంట్ లేదు సార్, వీళ్ళ ఎంఓయూలు గొప్ప గొప్ప ఎంఓయూలు. అడుగుదాం, మీరు అడిగిన క్వశ్చన్ మానవతరాయ్ గారిని అడుగుదాం. మానవతరాయ్ గారు చెప్పండి.